ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ 106వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటియు జిల్లా శాఖ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ముందు ఏఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్ఐటియుసి జిల్లా అధ్యక్షులు బుచ్చన్న మాట్లాడుతూ బాంబేలో 106 ఏళ్ల క్రితం ఒక పడవలో ఏఐటియు జెండాను ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలోని భాగంగా 46 చట్టాలను అమలులోకి వచ్చిందన్నారు. అయితే కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు కూలీ రేటు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం 106 సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆఫీస్ ముందు మరి యొక్క జెండా ఎగరవేయడం జరిగింది. మరి దేశం లోపల అత్యున్నతమైనటువంటి ఏఐటియుసి మరి ఆనాడు బాంబే లోపల పడవ లోపల మరి 106 సంవత్సరాల క్రితం అప్పుడు పడవ లోపల ఏఐటియుసి అనేటటువంటి నామకరణం చేసి ఏఐటియుసిని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం మరి యొక్క జెండా ఎగిరేసి మరి కార్మికులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే కార్మిక హక్కులకు వచ్చేసరికి మరి పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ బోనస్ చట్టం కానీ మరి ఇతర షాపింగ్ వర్కర్స్ కానీ మరి ప్రైవేటీకరణకు కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్లో రెగ్యులరేషన్ కానీ సంస్థ పరంగా సంస్కరణ లోపల భాగంగా 46 చట్టాలను సాధించి పెట్టినటువంటి ఏఐటియుసి మరి దాన్ని ఈనాడు మరి బీజేపీ గవర్నమెంట్ 44 చట్టాలను 24 కోడ్లుగా విభజించి 29 చట్టాలను మరి రద్దు చేసి మరి కార్మిక హక్కులను కోల్పోయే విధంగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇదే తంతు వ్యవహరిస్తున్నది.